పరకామణి కేసులో హైకోర్టు సీరియస్ ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి సిఐడి అదే డీజీ వచ్చేటప్పటికి ఇప్పుడు దాంట్లో ప్రత్యేకించి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరైనా సరే ఆ రవికుమార్ అనే అతని గురించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే పరకామణికి సంబంధించి ఏదైనా ఉంటే మాకు చెప్పని అడిగారు. వచ్చే నెలలో నివేదిక ఇస్తామని ప్రకటించారు. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే రవికుమార్ అనేటటువంటి అతను ఇంతకుముందే చెప్పుకున్నట్టు డాలర్లు రెగ్యులర్గా దొంగతనం చేస్తూ వచ్చాడు. అతనికి శరీరంలో ఏదో ఒక ప్రత్యేక పార్ట్ ఆపరేషన్ ద్వారా పెట్టారు. ఆ పార్ట్ ఎంటీగా ఉంటుంది అనమాట. అంటే ఒక తోలు తిత్తిలాగా ఉంటుంది, అందులో పెట్టుకుంటాడు అతను డబ్బులు. అది మెయిన్. డాలర్లే పట్టుకెళ్తాడు అతను, బంగారం గంగారం ఇదేం కాదు, డాలర్లే పట్టుకెళ్తాడు. ఆ డాలర్లని ఎక్స్చేంజ్ చేసుకుని అతను డబ్బులు సంపాదిస్తాడు. అసలు అతనికి డాలర్లు ఎక్స్చేంజ్ ఎవరిచ్చారు ఇది ఇప్పుడు తేల్చి, అంటే డాలర్లని రూపాయల్లో మార్చాలి కదా, ఎట్లాగా ఇచ్చారు, ఎవరిచ్చారు ఆ డబ్బులు. రెండోది, ఇతని ఆస్తులు 2-3 రాష్ట్రాల్లో ఉన్నాయని లెక్క తేలుస్తున్నారు. సరే, అంతా రాసి ఇచ్చాడా లేదా, ఇది నెంబర్ 2 ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు. మూడోది వచ్చేటప్పటికి అతను రాసి ఇచ్చినటువంటి డబ్బులకి సంబంధించి, ఇది ఆస్తులకి సంబంధించి మాత్రం రిజిస్ట్రేషన్ ఎవరు చేయించారు, ఇవన్నీ కూడా లెక్క వస్తుంది త్వరలో. అప్పుడు ఈఓగా చేసినటువంటి ధర్మారెడ్డి కావచ్చు, అట్లాగే సుబ్బారెడ్డి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కావచ్చు, వీళ్ళందరినీ విచారించబోతున్నారు.